హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం కొంచెం కరకరలాడుతూ వెజిటేబుల్స్, అలాగే మనకి రైస్ అంటే చాలా ఇష్టం కదా, మరి రైస్లో ఈ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అవి చాలామంది చైనీస్ తింటూ ఉంటారు. కానీ చిల్లీ గార్లిక్ రైస్ కూడా మనం చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా. కానీ ఈ పండు మిరపకాయలు చూడగానే మన పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు ఇవంతా పోర్చుగీస్ వాళ్ళు మన సౌత్ ఏషియాకి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ పోర్చుగీస్ దేశం చూస్తే అనిపించింది చాలా చిట్టి దేశం. మన కేరళ ఎంత ఉంటుందో అంత ఉంటుందేమో సుమారు. కానీ అక్కడి నుంచి వచ్చి గోవాలో వాళ్ళు స్థిరపడి గోవాని 1960 వరకు వాళ్ళు పరిపాలించారు. ఆ దేశంలో రకరకాల అద్భుతమైన వంటలు ముందు ముందు నేను రాగిని మీకోసం మన షోలో చూపిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మన ఈ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది చేసుకోవడం కోసం ఏంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. దీంట్లో ఏంటి ప్రకృతిలో ఉన్న కమ్మదనము ప్లస్ అట్లాగే చాలా వైటమిన్ ఏ, డి ఉంటాయి. దానివల్ల హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం నూనె వేసుకొని ఇందులో మనం గార్లిక్ ఏ వంటల్లో వేసినా చాలా ఇష్టం. కొంచెం వేడి నూనెలో కొంచెం గార్లిక్ వేసుకుందాం. అలాగే ఇందులో మన పండు మిరపకాయలు కూడా వేసుకుందాం. వేసి ఎక్కువసేపు కాదు, కొంచెం ఇలా సాటే చేసుకొని ఈ గార్లిక్, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. అది ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం పట్టుకుంటుంది. ఉప్పు వేయడం వల్ల ఈ పండు మిరపకాయలు కూడా కొంచెం ఉప్పు పట్టుకొని తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుందాం. అన్నం వేసుకొని దీంట్లో కొంచెం సోయా సాసు వేసి కొంచెం అంత ఉప్పు మళ్ళీ చిటికెడు, ఎందుకంటే దీంట్లో కొంచెం సోయా సాస్ కూడా వేసాం కదా, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. వేసి ఈ రైస్ని టాస్ చేసేసుకుందాం. ఇలా పండు మిరపకాయలు, ఈ వెల్లుల్లి చక్కగా ఇలా వేగుతుంటే ఆ పోర్చుగల్ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే సువాసన వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ వంటల్లో. సూపర్గా వేసేసుకుందాం. వేసి ఏంటి చాలా క్విక్ ఈ డిష్. కాకపోతే దీంతో పాటు మిక్స్ వెజిటేబుల్ టెంపూరా కూడా చేసుకుందాం. ఎంతో ఈజీగా చేసాం కదా ఈ డిష్. లాస్ట్లో కొంచెం అంత టమాటో కెచప్, కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం ఆ చిల్లీ గార్లిక్ దానికి కొంచెం అంత టమాటో ఆ సువాసన. అలాగే ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లి పరకలు కూడా వేసేసుకుందాం. మన ఈ చిల్లీ గార్లిక్ పండు మిరపకాయలతో చేసింది రెడీ. మరి ఈ స్టవ్ కట్టేశాను. రైస్ అయితే వేడివేడిగా ఉంది. కానీ దీంతో పాటు తినడానికి టెంపూరా అయితే ఆ టెంపూరా కూడా చక్కగా కరకరలాడుతూ తింటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు చేయబోయే ఈ వెజిటేబుల్ టెంపూరా కోసము చక్కగా చల్లటి నీళ్లు వాడాలి. అంటే ఏంటి ఇక్కడ ఐస్ క్యూబ్లా పెట్టేశాను, కానీ ఫుల్గా ఐస్ అవ్వలేదు. ఈ చల్లటి నీళ్లతో చేసుకొని వేడి నూనెలు ఫ్రై చేసుకుంటే అవి కరకరలాడుతూ వస్తాయి. ఏంటా ఇది అనుకుంటారా? మరి అదే టెక్నిక్. చల్లటి నీళ్లు, ఇలా ఐస్ లాగా ఉన్న నీళ్లు, కొంచెం ఐస్ ముక్కలు పడ్డా పర్లేదు, ఇలా ఐస్ నీళ్లు తీసుకొని దీంట్లో కొంచెం పంచదార, అలాగే కొంచెం వెనిగర్ వేసి లైట్గా కలిపేసుకుందాం. అయితే ఇక్కడ నా దగ్గర బేకింగ్ పౌడర్ కూడా ఉంది, ఇది కూడా వేయాలి. కానీ ఈ షుగర్, పంచదార కొంచెం కలిసిన తర్వాత అప్పుడు మనం వేసుకుందాం. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్, మైదాపిండి, కొంచెం కార్న్ఫ్లవర్ తక్కువ, మైదాపిండి ఎక్కువ. అంటే 1 స్పూన్ మనం కార్న్ఫ్లవర్ తీసుకుంటే 2 స్పూన్లు మైదాపిండి. ఈ రెండింటిని ఇలా నీళ్ళల్లో వేసుకుందాం. అయితే దీన్ని చల్లగా ఉంటాయి కదా నీళ్లు, దాన్ని ఎక్కువగా ఇట్లా కలిపేయకూడదు. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా జల్లేసుకుందాం. జల్లిన తర్వాత దీన్ని ఈ పిండిని కలిపే దాంట్లోనే ఉంటుంది. దీంట్లో ఎప్పుడు నేను చెప్తాను కదా, ఇలా లంప్స్ రాకూడదు, మంచిగా కలవాలి అని. ఇందులో మాత్రం ఆ లంప్స్ రావాలి, అప్పుడే మనకి ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. మరొకటి ఏంటంటే మరీ ఎక్కువగా కలపక్కర్లేదు, కొంచెం కలిపేసుకొని మనం వీటిని వేసేసుకోవడమే. చూడండి, ఇందులో పెద్దగా లంప్స్ వచ్చినా పర్లేదు. ఇందులో కలిపేసాం, కానీ ఇంకా పిండి పొడిగా ఉంది, ఏం కంగారు లేదు. అలా ఉంటేనే మనకి ఇవి చక్కగా టెంపూరా అనేది వస్తుంది. మరి నూనె కూడా బాగా వేడెక్కిపోయింది. ఇందులో కూరగాయలు
ఏంటి బంగాళదుంప, అలాగే పంప్కిన్, గుమ్మడికాయ కూడా సన్నగా కోసాను. ఇలా మన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొన్ని బెండకాయ ముక్కలు ఇవి వేసి, ఇందులో ఉప్పు కూడా వాళ్ళు వేయరు, కానీ మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది యూజువల్గా మన సాస్తో పాటు ఇస్తారు తినడానికి. మనం రైస్తో తింటున్నాం కాబట్టి వీటిని లైట్గా ఇలా చేసి నూనె, వేడి వేడి నూనెలో ఈ చల్లగా ఇలా ఉన్న కూరగాయల్ని వేసుకోవాలి. అవి కొంచెం వేడి వేడి దాంతో తెల్లగా చక్కగా మెరుస్తూ ఈ కూరగాయలు ఇందులో ఫ్రై అయిపోతాయి. ఇలా చల్లగా చేయడం వల్ల ఏంటి అంటే ఇవి కూరగాయలు చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఇవి కూరగాయలే కాదు, ఈ చికెన్ తోటి చేస్తారు, రొయ్యలతోటి చాలా ఫేమస్గా టెంపురా అని చేస్తారు. మరి నూనె ఎంత వేడిగా ఉంటే మీకు అంత పర్ఫెక్ట్గా ఇవి వస్తాయి. పెద్ద కలర్ ఏమి రావు ఇవి, ఎందుకంటే కార్న్ఫ్లవర్ మైదా వేసాం కదా. కొంచెం బంగారు కలర్ లైట్గా వస్తుందంటే చాలు, ఇవి మనం తీసేసి చక్కగా వేడి వేడిగా ఈ రైస్తో పాటు వడ్డించేసుకోవడమే. ఈ కూరగాయలు కరకరలాడుతూ వచ్చేసాయి. ఉప్పు తక్కువ, కొంచెం పంచదార వేసాం, దానివల్ల కొంచెం లైట్గా కలర్ వచ్చింది, కానీ లేకపోతే చక్కగా మెరుస్తూ మెరుస్తూ ఉంటాయి. ఇలా పిండి అలా చల్ల నీళ్ళల్లో కలుపుకునే ఈ టెక్నిక్ జపనీస్ వాళ్ళు వాళ్ళ వంటల్లో ఈ టెంపురా రూపంలో కలుపుతారు. అయితే ఒకటి ఏంటి అంటే మీరు బెండకాయ వేసినా, కాకరకాయ వేసినా, చిక్కుడుకాయ వేసినా, ఏది వేసినా అవి చక్కగా కరకరలాడుతూ ఫ్రై అవుతాయి. మరి చక్కగా కరకరలాడుతూ ఎక్కువసేపు కూడా ఉంటాయి. చూడండి, అసలు నూనె పీల్చుకోకుండా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. మరి ఈ బంగాళదుంపలు ఏంటి, కొంచెం ఉప్పు ఇలా అన్నంతో పాటు తింటున్నాం కాబట్టి వేసుకున్నాను. లేకపోతే దీంతో పాటు వేడి వేడి సాసు ఇస్తారు. ఈ అన్నము, ఈ కూరగాయలు, ఆ సాస్ తింటే భలే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పిల్లలకి పెడితే కనుక వాళ్ళు వారే వా అని ఎంజాయ్ చేస్తారు. సో మరి ఇది ఎలా తినాలో కూడా చూద్దామా. ఇలా ఫ్రై చేసుకున్న కూరగాయలేమో మనం ఇలా ఒక బౌల్లో, ఎందుకంటే కరకరలాడుతూ ఇవి పైన ఇలా ఇన్ని కూరగాయలు రెడీ. పక్కన కొంచెం సాసు, ఈ రైస్ ఏంటి వేడి వేడిగా చక్కగా ఈ రైస్ కూడా, ఓహో ఆ పండు మిరపకాయలు, ఆ వెల్లుల్లి వల్ల ఎంత ఆహా, అసలు చూడ్డానికే ఎంతో అందంగా ఉంది. చెప్పండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా రైసు, కొంచెం ఫ్రైడ్ వెజిటేబుల్స్, కొంచెం గార్లిక్ సాసు. ఈ సాస్ మనం మార్చుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇంకా ఘాటుగా కావాలంటే చిల్లీ గార్లిక్ సాసు అవన్నీ పెట్టుకోవచ్చు. మరి తింటే ఏమనుకున్నారు, సూపర్ అంటే మరి సూపర్గా ఉంటుంది. పిల్లలకేంటి, పెద్దలకేంటి, ఫస్ట్ నేనైతే ఎంజాయ్ చేయాలి కదా మరి. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా భలేగా ఉంటుంది రైస్. సూపర్ అంటే యమ సూపరు. మరి ఈ వీటిని కూడా చక్కగా ఆ కరకరలాడుతూ భలేగా, నిజంగా మన గుమ్మడికాయలు కూడా ఇంత చక్కగా ఇంత టేస్టీ వచ్చేస్తాయా అనుకుంటాం. జస్ట్ మైదా పిండి, కార్న్ఫ్లవర్, కానీ టెక్నిక్ అంతా ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో ఐస్ కోల్డ్. అప్పుడప్పుడైతే హోటల్లో నేనైతే ఇన్ని ఐస్ క్యూబులు కూడా, ఐస్ ముక్కలు కూడా తీసుకొని నీళ్ళల్లో వేసి దాంట్లో అప్పటికప్పుడు పిండి కలిపి వేసుకోవాలి. ఈ పిండి ముందుగా కలుపుకోవద్దు, ఎంతెంత కావాలో కొంచెం కొంచెం అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవాలి. కానీ ఈ రైస్ అయితే అదిరిపోయింది. ఒట్టి పండు మిరపకాయ, వెల్లుల్లితోటి రైస్ ఇంత రుచి వస్తుందా. వారేవా అంటే మరి ఇదే మరి చక్కగా ఎంజాయ్ చేయడం. మరి ఈ టెంపురా వెజిటబుల్స్ 2 ఐటములు నేర్చేసుకున్నాం కదా ఒకే దెబ్బలో. చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ విత్ టెంపురా తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, పండు మిరపకాయలు, ఉప్పు, అలాగే కొంచెం అన్నం, సోయా సాసు, టమాటో కెచప్ కూడా వేసి దాంట్లో తగినన్ని ఉల్లి పరకలు వేసుకొని చక్కగా టాస్ చేసుకొని వేడివేడిగా పక్కన పెట్టుకోవాలి. టెంపురా చేసుకోవడం కొరకు ఒక బౌల్లో ఐస్ ముక్కలు, పంచదార, మైదా, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్ వేసి కలిపి బెండకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, బంగాళదుంపలు, క్యాప్సికము, మీకు నచ్చిన కూరగాయలు అందులో వేసుకొని
వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని అన్నంతో పాటు వడ్డించుకుంటే భలే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఒక సింపుల్ అయిన మధురం మన మిఠాయి తీసుకొచ్చేసాను. మరి ఈరోజు మనం రెగ్యులర్గా చేసే షీరా అంటే మీ అందరికీ తెలుసు కదా, మనము ఉప్మా రవ్వతో రవ్వ కేసరి చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు ఉప్మా రవ్వతో కాకుండా మనం గోధుమ రవ్వతో షీరా అంటే మన రవ్వ కేసరి చేసుకుని ఆ తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని చక్కగా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేయండి, లేదంటే కొంచెం నెయ్యి వేసుకొని షాలో ఫ్రై అయినా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలి అని. నేను చెప్పాను కదా ఈరోజు గోధుమ రవ్వతో నేను చేస్తున్నానని. ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ ఫైన్గా ఉన్న గోధుమ రవ్వను వాడితే తొందరగా ఉడికిపోతుంది. అదే మీరు కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ వాడుకున్నారనుకోండి చాలా టైం పడుతుంది చేయటానికి. సో నేనేం చేస్తున్నానంటే సన్నగా ఉన్న గోధుమ రవ్వను తీసుకున్నాను. లేదు అంటే ఆ లావుగా ఉన్న గోధుమ రవ్వను తీసేసి మీరు గ్రైండర్లో వేసుకొని ఇలా కొంచెం ఫైన్గా అయ్యేంత వరకు మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్గా మనం స్టఫింగ్ కోసం ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంచెం తీసుకోండి, తీసేసి కొబ్బరి తురిమేసి రెడీ పెట్టేసుకోండి. ఈ కొబ్బరి తురుముని మనం మధ్యలో స్టఫ్ చేస్తున్నాం. సో ఫస్ట్గా మనం కొబ్బరి తురుము ఈ పెనంలో వేసుకుందాం. ఎందుకంటే కాస్త ఈ షుగర్ని కరగటం కోసం అంతే. ఎక్కువగా స్వీట్ వేయకండి. మనం బయట కూడా స్వీటే చేస్తున్నాం, లోపల కూడా స్టఫింగ్ స్వీటే కాబట్టి మరీ స్వీట్గా అయిపోతుంది. కొంచెం తక్కువ వేసుకుంటే ఏం పర్వాలేదు. ఇందులో మనం కాస్త యాలకుల పొడి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మన షుగర్ కాస్త కరిగిపోతుంది. మరీ ఎక్కువగా మీరు మెల్ట్ చేసేసారనుకోండి, అంటే కరిగిచ్చేసారనుకోండి, మనకి ముద్ద కట్టకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువగా కుక్ అయిపోయిందంటే అవి క్రిస్టల్స్ లాగా అయిపోతుంది. సో ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇందులో కావాలంటే మీరు కాస్త బాదాం, అలాగే కాస్త కాజు, ఇంకా మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసేయండి. సో షుగర్ కరిగిపోయింది. చెప్పాను కదా ఎక్కువగా మనం కుక్ చేయొద్దు. కుక్ చేస్తే క్రిస్టల్స్ అయిపోతాయి, అంటే షుగర్ కరిగిపోయి గట్టి పడిపోతుంది. సో మరి చాలు, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో మనం ఇప్పుడు మన రవ్వతో షీరా చేయబోతున్నాం. షీరా అంటే మన రవ్వ కేసరి. సో మరి వాటర్ వేసేసుకుందాం. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఇది గోధుమ రవ్వ కాబట్టి టైం పడుతుంది గోధుమ రవ్వ ఉడకటానికి. కాస్త మరిగిన తర్వాత మనం రవ్వ వేసుకుందాం. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్, స్వీట్స్ చేస్తున్నాం కదా ఎప్పుడైనా కాస్త సాల్ట్ వేసుకోవాలి స్వీట్స్లో. చూడండి మన నీళ్ళు కాస్త మరుగుతున్నాయి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసుకుందాం. రవ్వ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. చెప్పాను కదా రవ్వకి వాటర్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే మనకి ఇది దొడ్డు రవ్వ కాబట్టి ఉడకటానికి టైం పడుతుంది. రవ్వ వేసేసుకొని ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఆ తర్వాత షుగర్ వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా మన రవ్వ ఉడుకుతుంది. లేదంటే మీరు రవ్వ ఉడక ముందుకి షుగర్ వేసేసారనుకోండి, రవ్వ ఉడకటానికి చాలా టైం పడుతుంది. అది ఏ స్వీట్ అయినా సరే, మీరు సేమియా స్వీట్ చేసినా కూడా అంతే. ఫస్ట్ మనం సేమియాని ఉడికించిన తర్వాతే షుగర్ వేసుకుంటాం. మరి ఇది ఉడికేంతవరకు వెయిట్ చేద్దాం. అంతవరకు మనము ఈ కొబ్బరి మిక్చర్ని చిన్న చిన్న ఉండలుగా చేసి రెడీ పెట్టేసుకుంటే, ఈ రెడీ అయిపోయాక స్టఫ్ చేసేసి అప్పాలు చేసేసి ఫ్రై చేయటమే. చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న లడ్డూలు చేసేసి రెడీ పెట్టేసుకున్నాను. సింపుల్గా రవ్వ కేసరే చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? మరి వెరైటీగా ట్రై చేస్తేనే కదండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అలాగే తిన్నాక మరి వారేవా అని కూడా అనాలి కదా. సో మరి కొంచెం చక్కగా వెరైటీస్ చేసి పెట్టారనుకోండి అందరికీ చాలా నచ్చుతుంది. లడ్డు చేసేసాను, ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మన గోధుమ రవ్వ స్వీట్ రెడీ అయిపోతే లోపల స్టఫ్ చేసేసేయడమే. ఒక్కసారి మనం మన గోధుమ రవ్వను కూడా చెక్ చేసుకుందామా. మూత తీసేసి చూడండి చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఇంకా కాస్త కుక్ అయిపోతే సరిపోతుంది. మరి ఇది కుక్ అయ్యే లోపల
కొంచెం అంత యాలకుల పొడి ఇందులో కూడా వేసుకుందాము. ఫ్లేవర్ మరి స్వీట్స్ అంటేనే చాలా ఎక్కువ మటుకు యాలకుల పొడి వేస్తూ ఉంటారు. సో మరి ఆ స్మెల్ కోసం వేసేసేయండి. వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇంకొంచెం కుక్ అయిన తర్వాత మనము షుగర్ వేసేసుకుందాం, సరిపోతుంది. గ్రైండ్ చేశాను కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. అదే మీరు కొంచెం లావు రవ్వ యూజ్ చేశారనుకోండి చాలా టైం పడుతుంది. చూడండి, మీరే చేసి చూడండి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాం. చెప్పాను కదా, మరీ ఎక్కువగా షుగర్ కాదు, కొంచెం తక్కువ షుగర్. ఎందుకంటే లోపల స్టఫింగ్లో కూడా షుగర్ ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే చాలా స్వీట్ అయిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్ అయినా కూడా మొహం కొట్టేస్తుంది. షుగర్ వేసిన తర్వాత మిక్స్ చేసేసేయండి. మరి షుగర్ వేసిన తర్వాత మళ్ళీ పల్చగా అయిపోతుంది కదా, మళ్ళీ గట్టిపడేంత వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది. సో మరి ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే మన రవ్వ స్వీట్ రెడీ అయిపోతుంది. మరి ఒక 3 నిమిషాల తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు కానీ చక్కగా మాడకుండా ఉడికిపోతుంది మన స్వీట్. సో మరి స్వీట్ ఉడికినట్టే. ఇంకా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దేవుడికి నైవేద్యం పెడుతున్నారనుకోండి, చెక్ చేయకపోయినా పర్వాలేదు. నేనైతే స్వీట్స్ అనగానే ఎప్పుడైనా కంపల్సరీగా టేస్ట్ చేసేయటమే, నైవేద్యంకి పెట్టేటప్పుడు మాత్రమే చేయను. మరి రెడీ అయిపోయింది చూడండి. ఇంత గట్టి పడితే సరిపోతుంది. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. సో ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అసలు నెయ్యి ఏమీ వేసుకోలేదు. ఇప్పుడు మనం నెయ్యితో కొంచెం పెనం మీద నెయ్యి వేసుకొని 2 వైపులా కలర్ వచ్చేంత వరకు మళ్ళీ కుక్ చేస్తాం. ఇది చల్లార్చుకోవాలి కదా, మరి వేడి వేడిది ఎలా పట్టుకోలేము. అందుకని కాస్త చల్లారిన తర్వాత మనము లోపల స్టఫ్ చేద్దాం. ఒక ప్లేట్లో వేసేసుకోండి. మన మిక్చర్ చల్లగా అయిపోయిందండి. మరీ చల్లగా కాదు, కొంచెం చల్లబడితే సరిపోతుంది. ఒకవేళ మీ మిక్చర్ అదే మన స్వీట్ చాలా సాఫ్ట్గా ఉందనుకోండి, కొంచెం గట్టిపడేంత వరకు మీరు ఉడికించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి లోపల స్టఫ్ చేయటం రావాలి కదా. సో ఏం చేయండి, చూడండి, చల్లారిన తర్వాత చక్కగా ముద్ద అయిపోతుంది. అంటుకోకుండా ఉండాలంటే చేతికి కాస్త నెయ్యి అని నూనె కానీ రుద్దేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సైడ్స్ కొంచెం ఫ్లాట్ చేయండి. మనం పరాటాలు ఎలా చేసుకుంటాం అలాగే. ఇప్పుడు మనం ఈ కొబ్బరి మిక్చర్ని లోపల పెట్టేసి సీల్ చేసేయటం. విరిగిపోయినా ఏం పర్వాలేదు, మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల కావాలంటే మీరు కొంచెం కలర్ వేసుకొని కూడా కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పెనం మీద కొంచెం అంత నెయ్యి వేసేసుకుందాం. చెయ్యికి కూడా మనం నెయ్యి పెట్టేసుకుని ప్రెస్ చేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు, కొంచెం వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ అప్పాలని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలంటే మీరు. మరి 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన అప్పాలు రెడీ. సో చూడండి, కొంచెం అంత నెయ్యిలోనే, మనం ఎక్కువగా నెయ్యి కూడా వేసుకోలేదు, చేయికి కాస్త నెయ్యి పెట్టుకున్నాం. అలాగే మనం షాలో ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి వాడుకున్నాం. అంతే, మంచిగా స్వీట్ సింపుల్గా ఎక్కువగా నెయ్యి లేకుండా రెడీ అయిపోయింది కదా. మరి లోపల మనము కొబ్బరి షుగర్ వేసాం కాబట్టి అది కూడా మంచిగా కరిగి కొంచెం సాఫ్ట్గా అవుతుంది లోపల. సో మరి 2 వైపులా మంచి రంగు వచ్చేసింది. ఇంకా మీరు ఎక్కువగా ఫ్రై చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు ఇది పర్ఫెక్ట్గా ఉంది. మరీ ఎక్కువగా కలర్ వస్తే మరీ డార్క్గా అయిపోతుంది, అవసరం లేదు. మీరు కావాలంటే ఇప్పుడే కట్టేయచ్చు, ఇంకొంచెం కావాలంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసేయటమే. చూడండి, కట్ చేసేసాను. కట్ చేశాక లోపల మనకి చక్కటి స్టఫింగ్, ఆహా, పైన కాస్త క్రిస్పీగా, ఎందుకంటే కొంచెం బంగారు రంగు వచ్చింది కాబట్టి కాస్త క్రిస్పీగా ఉంటుంది. లోపలనేమో మనము షుగర్ అలాగే కొబ్బరి వేసాం కదా, అది కూడా మెల్ట్ అయిపోయి చక్కటి టేస్ట్ వస్తుంది. కొంచెం జ్యూసీగా ఉంది. వేడి వేడి, నాకు స్వీట్స్ అయినా కూడా వేడిగానే ఇష్టం. చాలా బాగుంది. ఎక్కువగా స్వీట్ లేదు, నేను మరీ స్వీట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ అంత స్వీట్ ఏం లేదు.
పర్ఫెక్ట్గా ఉంది. లోపల నుంచి కొంచెం కొబ్బరి ఫ్లేవర్, బయట మన రవ్వ స్వీట్. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజెస్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ప్రతి ఇంట్లో అద్భుతం అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి మీ రెసిపీలు మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకున్న విజేత కోడిగుడ్డును పగలగొట్టినప్పుడు అందులో పొరపాటున గుడ్డు పొచ్చ పడితే చేతితో తీయడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు మరో గుడ్డు పొచ్చును వాడి తొలగిస్తే సులభంగా వస్తుంది. మీ ఇంట్లో కూడా అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.